ప్రజా సంక్షేమం ప్రాంతీయ అభివృద్దే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక లక్ష్యమని టీడీపీ రాపూర్ పట్టణ అధ్యకులు కోటి నాయుడు తెలిపారు. పట్టణంలోని అగర్తకట్ట ప్రాంతంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు కోటి నాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. టీడీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాపయ్య, విజయబాబు, గౌస్ బాషా, బాలకృష్ణ, బాసీద్, దేవ, మంజూర్ తదితర నాయకులు పాల్గొన్నారు. సమస్య ఉంది మనకి ఎక్కడంటే ఫైర్ బంగ్లా ఉంది కదా, ఫైర్ స్టేషన్ ఉంది కదా, దానికి ఆపోజిట్ లో ఏం జరుగుతుందంటే పంగిల్ కరెంట్ ఉంది. వాళ్ళకి త్రీ ఫేస్ వస్తుంది పంగిల్ నుంచి, అంటే పంగిల్ బేస్ లీటర్ వస్తుంది వాళ్ళకి. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వాటర్ సఫిషియెంట్గా అందటం లేదు. అది ఓన్లీ కోటా కరెంట్లోనే మోటార్ పోతుంది. 8 గంటలు 9 గంటలు మోటార్ పోవడం వల్ల వీళ్ళందరూ సఫిషియెంట్గా పనులు పోవాలి, అదే టైంలో ఉండి పట్టుకోవాల్సి వస్తుంది నీరు వాటర్ని. దాని కొంచెం మనం ఇంత రాపూర్ టౌన్లో ఉండి పంగిల్ కరెంట్ ఎందుకు మనకి, ఈ ఊర్లో కరెంట్ ఏదైనా మీరు మార్పిస్తే కొంచెం నీట్గా ఉంటుంది అందరు. అవును చూడండి, దానికి ఏదైనా చేయాల్సిన చేయిద్దాం, మనం కలిసి చేయిద్దాం సరేనా. దాన్ని ఏం చేయాలి ఒకసారి మీరు విజిట్ చేస్తే కొంచెం పని అవుతుంది. ఏం లేదు, అందరూ పనులు పడిపోయేవాళ్ళు ఆ టైంలోనే ఆ కోటా కరెంట్లోనే 9 hours వీళ్ళు ఉండి నీళ్ళు పట్టుకోవాలి. ఆ టైంలో నీళ్ళు పట్టుకోకపోతే ఇంకా 600 నీళ్ళు ఉండవు వాళ్ళకి.